2027లో నిఫ్టీ 15,000కు వస్తుందా? అయితే నిఫ్టీ మళ్ళీ ఎప్పుడు ఆల్ టైమ్ హై దాటిపోతుంది? జపాన్, చైనా స్టోరీ ఇండియాలో రిపీట్ అవుతుందా? ఈ 3 క్వెషన్స్‌కి రియల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 1991 భారతదేశంలో ఆర్థిక విప్లవం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు షేర్లు ఎన్నో రెట్లు పెరిగాయి. 2000 సంవత్సరంలో 1000 పాయింట్లు ఉన్న నిఫ్టీ 2025 నాటికి 26,000 దాటింది. ఇది రాకెట్ రైడ్ లాంటిది. కానీ రాబోయే 25 సంవత్సరాలు కూడా అంతే ఎక్స్‌ప్లోజివ్‌గా పెరుగుతుందా? ఏం జరగబోతోంది? ఈ వీడియోలో మనం ఆ అవకాశం ఎంత ఉందో చూద్దాం. 1991లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అది భారతదేశ ఆర్థిక సంస్కరణలు. అప్పటి నుంచి ఎకానమీ పూర్తిగా మారిపోయింది. అప్పుడు ఆటోమొబైల్ కంపెనీలు అప్పుడే మొదలయ్యాయి. ఈరోజు చూడండి, స్టవ్ రిపేర్ చేసే వ్యక్తి, వెంట్రుకలు కొనే వ్యక్తి కూడా బైక్ మీద వస్తున్నారు. 1990లో భారతదేశ జనాభా 90 కోట్లు. ఈరోజు 145 కోట్లు. 60% జనాభా పెరిగింది. కన్జంప్షన్ పెరిగింది. పట్టణీకరణ పెరిగింది. మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ అయ్యారు. అన్నిటికంటే పెద్ద గేమ్ చేంజర్ ఐటీ బూమ్. 25 సంవత్సరాల క్రితం మొదలైన సాఫ్ట్వేర్ రెవల్యూషన్ దేశ గతిని మార్చింది. ఈరోజు 58 లక్షల మంది ఐటీలో పనిచేస్తున్నారు. 1,00,00,000 కుటుంబాలు సాఫ్ట్వేర్ సెక్టార్ వలన బెనిఫిట్ పొందాయి. ఈ సెక్టార్ భారతదేశ మిడిల్ క్లాస్కి బాగా ఉపయోగపడింది. రోబస్ట్ గ్రోత్ ఇవన్నీ కలిసి నిఫ్టీని 25 రెట్లు పైకి తీసుకెళ్లాయి. కానీ ఇప్పుడు ఒక పెద్ద థ్రెట్ వచ్చింది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎంట్రీ లెవెల్ కోడింగ్, టెస్టింగ్, డాక్యుమెంటేషన్ అన్నీ ఏఐ చేస్తోంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో హైరింగ్ ఫ్రీజ్ చేశాయి. రాబోయే 5 సంవత్సరాలలో ఐటీలో 20 నుండి 30 లక్షల జాబ్స్ రిస్క్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక డామినో ఎఫెక్ట్ చూడండి. ఐటీ జాబ్స్ పోతే ఐటీ ఎంప్లాయీస్ ఇన్కమ్ పోతుంది. అప్పుడు ఈఎంఐ డిఫాల్ట్స్ పెరుగుతాయి. అందువలన బ్యాంకింగ్ సెక్టార్ ఎన్పిఎస్ పెరుగుతాయి. బ్యాంకింగ్ సెక్టార్ దెబ్బతింటే రియల్ ఎస్టేట్, కన్స్యూమర్ స్పెండింగ్ ఎఫెక్ట్ అవుతాయి. ఐటీ స్టాక్స్ 50% డౌన్, బ్యాంకింగ్ స్టాక్స్ 40% డౌన్, ఓవరాల్ మార్కెట్ 40% కరెక్షన్ వస్తే 2026లో లేదా 2027 నాటికి నిఫ్టీ 15,000కు రావడానికి అవకాశం ఉంది. నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఇది చెప్పట్లేదు. ఇది ఇంపాసిబుల్ అయితే కాదు కదా. చరిత్ర చూద్దాం. 2008లో నిఫ్టీ 60% పడింది. 2020లో 38% పడింది. హిస్టరీ చెప్పేది ఏమిటంటే కరెక్షన్స్ వస్తాయి, రికవరీ అవుతుంది. అయితే 2027 తర్వాత రికవరీ చేసే సెక్టార్ ఏముంది? గతంలో లాగా రికవరీ చేసే బలమైన సెక్టార్ ఇప్పుడు మనకు కనబడటం లేదు. ఇంకో అన్‌కంఫర్టబుల్ ట్రూత్ చెప్తాను. గత 25 సంవత్సరాల ఐటీ బూమ్ వల్ల బెనిఫిట్ పొందింది ఎవరు? 6 సౌత్ స్టేట్స్ మాత్రమే. నార్త్ ఇండియాకి ఐటీ బూమ్ దాదాపు టచ్ కాలేదు. కోట్ల జనాభా ఉంది అక్కడ. వీళ్ళ దగ్గర అగ్రికల్చర్ తప్ప పెద్దగా ఏమీ లేదు. గవర్నమెంట్ స్కీమ్స్తో సర్వైవ్ అవుతున్నాయి. నార్త్ ఇండియాలో అగ్రికల్చర్ చేస్తే వాళ్ళు బతుకుతారు కానీ నిఫ్టీ గ్రో అవ్వదు. ఐటీ స్లోడౌన్ వస్తే ఈ 6 స్టేట్స్ కూడా స్లో అవుతాయి. గతంలో కరెక్షన్స్ తర్వాత ఇండియా రికవరీ అయింది. ఎందుకంటే కొత్త సెక్టార్స్ పుట్టుకొచ్చాయి. కానీ ఇప్పుడు చూడండి, ఆటోమొబైల్ సాచురేట్ అయింది. రిటైల్, డీమార్ట్, రిలయన్స్, ఈకామర్స్ సాచురేట్. ఫుడ్ డెలివరీ, స్విగ్గీ, జొమాటో మార్జిన్స్ లేవు. క్యాబ్ అగ్రిగేటర్స్, ఓలా, ఉబెర్, ర్యాపిడో రెస్ట్ బాటమ్. రియల్ ఎస్టేట్ డిపెండింగ్ ఆన్ ఐటీ సెక్టార్. ఇవన్నీ ఆల్రెడీ ఫిల్డ్. అవకాశమే లేదు. కొత్త సెక్టార్స్ ఉన్నాయి నిజమే. రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్లో ఇండియా కాంపిటేటివ్ అవుతోంది. రియల్ ఆపర్చునిటీ ఉంది. డిఫెన్స్, ఎక్స్పోర్ట్స్ 900 కోట్ల నుండి 21,000 కోట్లకు పెరిగినాయి. 10 సంవత్సరాలలో 23 రెట్లు పెరిగాయి. ఫార్మా, ఇది వరల్డ్స్ ఫార్మసీ, స్టడీగా గ్రోత్ ఉంటుంది. ఈవీ ఆపర్చునిటీ ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ డిపెండెన్సీ ఇష్యూస్ ఉన్నాయి. సెమీకండక్టర్స్ 2040 తర్వాత మీనింగ్ఫుల్ అవుతుంది, ఇప్పుడు కాదు. కానీ హానెస్ట్గా చెప్పాలంటే ఐటీ లాగా 60 లక్షల హై శాలరీ జాబ్ ఇచ్చే సెక్టార్ ఒక్కటి కనబడడం లేదు.
2007లో చైనా గురించి అందరూ చెప్పింది ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు ఇండియా గురించి చెప్తున్నాం. 1.4 బిలియన్ పాపులేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, మిడిల్ క్లాస్ ఎక్స్‌ప్లోజన్, అన్‌స్టాపబుల్ గ్రోత్ అని అప్పుడు చైనా గురించి చెప్పారు. ఏమైంది? షాంఘై ఇండెక్స్ 2007లో పీక్, నేటికి 18 సంవత్సరాలైనా ఆ పీక్ క్రాస్ కాలేదు. జపాన్ నిక్కై 1989లో పీక్ 2024 కంటే 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ లెవెల్ చేరింది. ఇది ఇండియాలో వస్తుందని కాదు, రాదని కాదు, ఇంపాసిబుల్ కాదు అని మాత్రం గుర్తుంచుకోండి. అయితే ఇండియా కొలాప్స్ అవుతుందా? అవ్వకూడదు అనుకుందాం, కానీ ఎలా గ్రో అవుతుంది? ముందుంది ముసళ్ళ పండగలాగే ఉంది. అయితే నిఫ్టీ మళ్ళీ ఆల్ టైమ్ హై ఎప్పుడు దాటిపోతుంది? స్లోగా 2027లో 15,000కు వస్తే, తర్వాత 2 సంవత్సరాల కన్సాలిడేషన్, ఆ తర్వాత 2031లో 26,000, బుల్ ర్యాలీ ఎక్స్టెండ్ అవుతూ 2033 నాటికి 40,000 కూడా అవ్వచ్చు. పేషెన్స్ ఉన్న వాళ్ళకి ఇది రివార్డ్ ఇస్తుంది, కానీ ప్యానిక్ అయితే మిస్ అయిపోతారు. ఇదంతా అన్‌కంఫర్టబుల్ ట్రూత్. కంఫర్టబుల్ లై అంటే అబద్ధం. నిఫ్టీ 22,000 కంటే తగ్గదు. జీడీపీ 7-8% గ్రోత్. నిఫ్టీ 11% CAGR. నిఫ్టీ 2,00,000 బై 2050. దిస్ ఈజ్ అన్‌కంఫర్టబుల్. దిస్ ఈజ్ కంఫర్టబుల్ లై. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. 1992 స్కామ్ తర్వాత ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రాకెట్ రైడ్ దొరికింది. అప్పుడు అన్నీ అండర్ డెవలప్డ్. ఐటీ బూమ్, బ్యాంకింగ్ బూమ్, ఆటోమొబైల్ బూమ్. అది ఒక గోల్డెన్ ఎరా ఫర్ ఇండియన్ ఇన్వెస్టర్స్. 25 రెట్లు, ఇంకా 50 రెట్లు కూడా పెరిగాయి కొన్ని. 1992లో హర్షద్ మెహతా స్కామ్ తర్వాత మార్కెట్ క్రాష్ అయింది. కానీ అప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు 25 రెట్ల నుండి 100 రెట్లు కూడా సంపాదించారు. 2025లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఆ రాకెట్ లేదు, కానీ ట్రైన్ ఉంది. ట్రైన్ స్లోగా వెళ్తుంది, స్టాప్స్ ఉంటాయి, కరెక్షన్స్ వస్తాయి. ట్రైన్ డెస్టినేషన్కి చేరుతుంది. కానీ క్వశ్చన్ ఒక్కటే, మీరు ట్రైన్లో ఉన్నారా, లేదా ప్లాట్ఫామ్ మీద నిలబడి ట్రైన్ వెళ్ళిపోతుంటే చూస్తున్నారా? ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఈ వీడియో యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. ధన్యవాదములు.